చాలా మంది నాకు లో బీపీ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇన్స్టెంట్గా అనేసి కొందరు అడుగుతున్నారు. సో ఈ వీడియో ద్వారా మీ అందరికి చెప్తున్నాను. లో బీపీ అంటే మన బాడీలో గ్లూకోజ్ చాలా లో అయిపోవడం, తక్కువ అయిపోవడం వల్ల కళ్ళు తిరిగి చాలా మందికి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే ఒక షుగర్ కానీ నోట్లో ఒక స్పూన్ షుగర్ నోట్లో వేసుకోవడం కానీ, చాక్లెట్ వేసుకోవడం కానీ, ఇలా ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది కూడా చాలా బెనిఫిట్ చేస్తుంది. ఏదైనా ఫుడ్ తిన్నా కూడా కాసేపటి తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది అనమాట. బట్ ఇన్స్టెంట్గా కొన్ని సందర్భాల్లో మనకి చాక్లెట్ లేదు, షుగర్ లేదు, ఫుడ్ కూడా లేదు, ఏం చేయాలి అన్నప్పుడు నేను ఒక 2 చిట్కాలు చెప్తాను. ఇలా చేయండి. ఒక హ్యాండ్ ముద్ర ఉంది, ఒకసారి చూడండి. ఇది లో బీపీ ముద్ర. ఇది కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్, పర్టికులర్ గా లెఫ్ట్ హ్యాండ్ లో రింగ్ ఫింగర్ ఇంకా లిటిల్ ఫింగర్ ని రైట్ హ్యాండ్ తో ఇట్లా ర్యాప్ చేయాలి కంప్లీట్ గా. తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఉంది కదా, దాన్ని ఈ రైట్ హ్యాండ్ థంబ్తో టచ్ చేయండి. ఇలా టచ్ చేసి మీరు కాసేపు ఈ ముద్ర ఇలాగే పెట్టి నార్మల్ బ్రీతింగ్, జస్ట్ అలా కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని కాన్సన్ట్రేట్ చేయండి. విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్లో మీ లో బీపీ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ మీరు నార్మల్ కండిషన్కి వస్తారు. ఈ ముద్ర చేసిన తర్వాత ఇంకోటి కూడా మీరు చేయొచ్చు. ఏంటంటే సూర్యభేద అంటే ఏంటంటే చూడండి ఒకసారి. ఈ రైట్ హ్యాండ్తో మీరు ఇండెక్స్ ఫింగర్ ఇంకా మిడిల్ ఫింగర్ 2 క్లోజ్ చేసి పర్టికులర్ జాగ్రత్తగా వినండి. ఇది మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ ఇంకా లో బీపీ అయిపోతుంది. ఇందులో ఏం చేయాలంటే సూర్యభేద అంటే లెఫ్ట్ సైడ్ నాస్ట్రల్ క్లోజ్ చేసి రైట్ నుంచి గాలి పీల్చుకోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్ నాస్ట్రల్ క్లోజ్ చేసి రైట్ నుంచి గాలి పీల్చుకొని రైట్ మూసేసి లెఫ్ట్ నుంచి గాలి వదలాలి. ఇలా చేయడం వల్ల ఇన్స్టెంట్గా ఎలాంటి మెడిసిన్ లేకుండా మీరు వెంటనే మీ లో బీపీ నుంచి నార్మల్ కండిషన్కి రావచ్చు అనమాట. ఓకేనా? ప్లస్ నెక్స్ట్ మళ్ళీ రాబోయే వీడియోలో హైపర్ టెన్షన్, హై బీపీకి ఏం చేయాలో కూడా చెప్తాను.